Hello everybody, this is your PK. Welcome back in my video. So day 12 of learning Python. సో క్యాలిక్యులేషన్ ఇన్ పైథాన్లో మల్టిప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా మనకు అందరికీ తెలుసు మల్టిప్లై చేయడం ఎలా. సో మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మల్టిప్లై చేయడానికి మనం నార్మల్ మ్యాథమెటికల్ ఆర్డర్లో ఇంటూ అనే సింబల్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ స్టార్ అనేది పెట్టాలి. సో అది సింటాక్స్, అది అలానే పెట్టాలి. సో వేరే డిఫరెంట్గా పెడితే మనకి సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? సేమ్ సో ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ని 2 into 2 చేస్తే మనకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా డివిజన్ అనే ఆపరేటర్ మీ అందరికీ తెలిసిందే. సో డివిజన్ అనే ఆపరేటర్ మ్యాథమెటికల్ ఆర్డర్ ఎట్లుంటుంది, ఒక హైఫన్ ఉండి పైన ఒక చుక్క కింద ఒక చుక్క ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఇక్కడ స్లాష్ అనే సింబల్ని మనం డివిజన్ ఆపరేటర్గా యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇక్కడ A = 2 డివిజన్ బై 2 చేస్తే మనం ప్రింట్ స్టేట్మెంట్ కొట్టినప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. సో సేమ్ అలానే మనం మాడ్యులస్ అనే ఆపరేటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మాడ్యులస్ ఆపరేటర్ సేమ్ డివిజన్ చేస్తుంది, కానీ ఇక్కడ మనకు వచ్చేది రిమైండర్ వస్తుంది. ఓకేనా? రిమైండర్ అనేది మాడ్యులస్ ఆపరేటర్ ద్వారా వస్తాయి. సో మాడ్యులస్ ఆపరేటర్ అంటే పర్సెంటేజ్ సింబల్ని మనం మాడ్యులస్ ఆపరేటర్ అని అంటాం. ఇన్ పైథాన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పైథాన్లో మనం మాడ్యులస్ని డివిజన్ కింద వాడతాం. ఓకేనా? సో బేసిక్ ఇక్కడ చూస్తే A = 10 మాడ్యులస్ 5 అని పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది. సింపుల్.